మల్లాపురం గ్రామంలో రెవెన్యూ అధికారులు వచ్చి మల్లాపురం సర్పంచ్ అక్రమ నిర్మాణం సొంత గెస్ట్ హౌస్ కట్టుకున్న దాన్ని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు ఈరోజు. దానిపై మల్లాపురం సర్పంచ్ కానీ స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని వాళ్ళు మొత్తం అబద్ధాలతోటి ఏదైతే టీఆర్ఎస్లకు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం, అది దాన్ని ఆ బిల్డింగు ఈరోజు మేము వ్యాయామశాల జిమ్ కోసం కట్టామని చెప్తున్నారు. గతంలో మా మల్లాపురం సెక్రటరీ గారు కూడా దానికి పంచాయతీ సెక్రటరీ దానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇస్తే నేను రైతు వేదిక కడుతున్నా అని చెప్పుకున్నట వాళ్ళకు ఏది తీర్మానం లేకుండా, మరి ఆ తీర్మానం చేసి ఇది రైతు వేదికనో లేకపోతే గ్రామం కోసం ఉపయోగపడుతుందంటే మేము ఎవరు కూడా దాన్ని కంప్లైంట్ చేస్తున్నాం కాదు. మా ఊరు అభివృద్ధి అయితే మేము కూడా ముందుంటాము. అదేవిధంగా ఆయన సొంత డబ్బా ఎక్కువ కొట్టుకుంటున్నాడు మా సర్పంచ్ గారు. ఎప్పుడు నేను అభివృద్ధి చేసిన అంటున్నాడు. ఆల్రెడీ నిన్న సర్వే చేసారు, ఆ సర్వేర్ వచ్చాడు, సర్వే రిపోర్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిండు. ఇది ఇది బాటలో ఉంది, జంగంపల్లి బాటలో ఉన్నది, ఇది కూలగొడతాను తెలిసి కూడా నిన్న 4 గంటలకు ఆయన ఉన్న ఫర్నిచరు అని ఉన్నదంతా ఆయనకు సందు సమానంతా తీసుకుపోయాడు. ఖాళీ మందు సీసాలు తప్ప అందులో ఏమీ లేదు. ఇలా మేడం అంటుంది అది గ్రామానికి ఇచ్చేది ఉండే, పంచిపెట్టేది ఉండే, ఆయన ఫర్నిచర్ పంచిపెట్టేది అంటుండు. నిన్నాక మొన్ననే 3 రోజుల క్రితం గ్రామ పంచాయతీ నేను నా టర్మ్ అయిపోతుందని చెప్పేసి అన్న ఫర్నిచర్ అంతా తెచ్చి అదే గెస్ట్ హౌస్ చేసుకున్నాడు. నిన్న ఆ బిల్డింగ్ కొలగొడతారు, ఎట్లా ఇది ఇల్లీగల్ అని తేలింది కాబట్టి అది కూడా పోతుందని చెప్పి నిన్న సాయంత్రం వాళ్ళు ఉన్న టీవీ ఇవన్నీ తీసుకొని పోయాడు. ఖాళీ యాంటీనా ఇచ్చి పెట్టిన యాంటీనా చూసి కూలగొట్టి పంచిపెట్టాలంటుంది మేడం. మరి ఆ పంచిపెట్టాలనుకుంటే ఆమె మాట్లాడింది ఏంటంటే యువజన బిల్డింగ్ అన్నది. యువజన బిల్డింగ్ కాదు, ఆమె ఏ కాలం పని చేయలే. ఆమె ఒక కనీసం ఒక కమ్యూనిటీ కట్టలే, ఆమె ఒక అంగన్వాడీ స్కూల్ కట్టలేదు. ఆమె నేను అభివృద్ధి చేసిన ఆమె వేసిందల్లా మా చెరువు మీద మినీ ట్యాంక్ బండని 3 కోట్ల రూపాయలు పెట్టి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి సీసీ రోడ్ వేసి మొత్తం ఆమె అలా తమ్ముడు ఎవరో అనేది మన సబ్ కటాకు బట్టి పంది తిన్నారు తప్ప 3 కోట్లు ఆడ అయ్యింది లేదు. చెరువు మొత్తం లీక్ అవుతుంది ఇప్పుడు వాటర్. ఆ రోజు నేను సర్పంచ్ ఉండి కూడా ఎప్పుడైనా ఇది లీక్ కాకుండా మేడం ఇది ఈ సీసీ రోడ్ వద్దు, దీనివల్ల ఏం ఉపయోగం అని చెప్తే లైట్లు వేసుకున్నారు, దాని మీద రోజు పత్తాలు ఆడతారు. ఇలా గ్యాంగ్ టీఆర్ఎస్ గ్యాంగ్ అంట ఆ రోడ్డు మీద కూర్చొని. ఇంకా ఏం చెప్తుందంటే ఆమె ఆన్లైన్లో మా వెంకటయ్య గారు మరి ఈ టీఆర్ఎస్ సర్పంచులు ఎవ్వరు లేనంత ప్రేమ ఈయన మీద ఎందుకు ఉండదో మరి నాకు తెలియదు, కానీ మా వెంకటయ్య గారు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకున్నాడు అని చెప్తుంది. మరి ఆన్లైన్లో నువ్వు పర్మిషన్ ఎట్లా పెట్టుకుంటావు? గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలని నువ్వు యువజన బిల్డింగ్ అన్నప్పుడు, కానీ ఆన్లైన్లో నీకు ఎందుకు పోతున్నావు నువ్వు దానికి ఆ పర్మిషన్ అని చెప్పేసి ఒకటి మాట్లాడిందా. ఇంకా ఏంటంటే సెక్రటరీ ఆల్రెడీ నోటీస్ ఇచ్చిండు. ఈరోజు ఏమంటుంది ఇది వాళ్ళు ఏది బీర్ల ఐలే గారి గురించి మాట్లాడుతున్నారు. ఇది బీర్ల ఐలే గారి ఇష్యూ కానే కాదు, ఆయనకు సంబంధం కూడా లేదు. మేము చిన్నప్పటి నుంచి ఉన్నాం, మా బాయికాడి రోడ్ అది, ఆ రోడ్ను ఆక్రమించిన ఉద్దేశంతో మేము కలెక్టర్ కంప్లైంట్ చేసినాం. దాన్ని ఎంక్వైరీ చేసిరు. ఎంక్వైరీలో కూడా నువ్వు ఏం రాసిస్తావు రాసి అని అంటే నేను చెప్పులు వేసుకొని తిరుగుతా, ఇది గవర్నమెంట్ జాగా కాదు, గవర్నమెంట్ జాగా అని తెలిస్తే నేను చెప్పులు మెడకేసుకొని తిరుగుతానే ఆయన ఇంతకుముందు మాట్లాడండి. ఎంక్వైరీ వచ్చిన రోజు కూడా ఈ రోజు కూడా నేను నిరూపణ ఈ రోజు కూడా నీకు ఆల్రెడీ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నాకు రిపోర్ట్ ఇవ్వలేదు, నా ఈ బిల్డింగ్ కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కానీ ఇవంతా మరి మేడము ఇప్పుడు ఈయన మీద ఎందుకు ప్రేమ ఉందో, ఈ దొంగ బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తుందో నాకు అయితే అర్థం కాదు. ఓడించినా బుద్ధి రాలేదైతే నేను అంటున్నా. 50,000 మేటతోటి నిన్ను 50,000 నువ్వు ఓడిపోయినా కూడా నీకు బుద్ధి రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఇటువంటి దొంగలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ప్రతిసారి మా వెంకటయ్య నేను అభివృద్ధి చేసిన అభివృద్ధి లేదంటాడు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది వచ్చింది అని ఎప్పుడు భిక్షమయ్య గౌడ్ నిధులను భిక్షమయ్య గౌడ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెట్టిన నిధులను ఉన్న మా పల్లపాడు బాలయ్య మాజీ సర్పంచ్ కట్టలేదు. నేను వచ్చిన తర్వాత జాగలేదని లాస్ట్ మూమెంట్లో అది పక్కకున్న 2 గంటల భూమి కొని నేను పిల్లర్ లేపిన తర్వాత ఈయన వచ్చి దాన్ని కంప్లీట్ చేసిండు. నేను కట్టినా అంటుడు. ఓ శివాలయం అని ఉంది మా ఊళ్ళో, పెద్ద గుళ్ళు కట్టినా అన్నాడు. శివాలయం 30 లక్షల రూపాయలు నేను వసూలు చేసి మొత్తం కంప్లీట్ చేసిన, కలర్ ఒకటే
ఆ కలర్ వేసిండు, పిచ్చిగా దాని మీద వసూలు చేసిండు, పైసలు మొత్తం తిన్నాడు, ఒక్కరి పేరు పెట్టలేదు. కనీసం దాని ఒక 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 టన్ను బియ్యం వచ్చి ఒక టన్ను బియ్యం వచ్చింది. ఆ బియ్యం మొత్తం నేను చేసే శ్మశాన వాటిక అంటాడు. అన్ని ఊర్లలో శ్మశాన వాటికలు కట్టారు. అది గవర్నమెంట్ ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి, 15th ఫైనాన్స్ కింద అన్ని ఊర్లలో కట్టారు. ఈయన కట్టాడు. నేను వీకేసిన, నేను కట్టేసిన, ఏం చేయలేదు. మళ్ళీ ఏమన్నాడు, గ్రామకట్లం నేను 5 ఎకరాలు తీసినా అన్నాడు. లేదా అదే ప్రెస్ మీట్లో ఈ రోజు ఉండోలే ఆయన పక్కకున్నోళ్ళే అమ్ముకున్నారు దాన్ని. 483 అని ఒక సర్వే నెంబరు లేని సర్వే నెంబర్ సృష్టించి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను కొలిపించి 36 మంది సర్వేలు డివిజన్లో ఉన్న సర్వేలు అందరూ వచ్చి కొలిసి దాని అప్పు ఇది గ్రామకట్లం తీసిన తర్వాత దాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే వీళ్ళు గజాల లెక్క అమ్ముకున్నారు. గజాల లెక్క 483 అని ఒక ఊర్లో లేని సర్వే నెంబర్ వేసి దాన్ని అమ్ముకున్నది వీళ్ళే. ఈయన పక్క పంటే ఉన్నోళ్ళే, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉన్నోళ్ళే అమ్ముకున్నారు. ఈయన వాటాల నేనేం తీయలేదు అని చెప్తున్నాడు ఆయన. నేనేదో గొప్ప చేసా అని చెప్తాను. ఈరోజు ఇంకేమన్నాడు, ఐకేపీ సెంటర్ తెచ్చిన అన్నాడు. ఐకేపీ సెంటరు నేను 2 ఎకరాలు తీసిన ఐకేపీ సెంటర్ అన్నాడు. నిజంగా నువ్వు మొగను అయితే ఐకేపీ సెంటర్ ఉన్న జాగా పట్టా ల్యాండ్ అది. ఆ పట్టా ల్యాండ్ నువ్వు కనుక గ్రామ పంచాయతీకి రిజిస్టర్ చేపి నేను పోటీ ఎలక్షన్లో ఈ ఊళ్ళో కూడా ఉండా. ఆయన మొగోడైతే చేపాలి. ఏదైతే 2 ఎకరాలు కబ్జా చేసినావో నువ్వు మందిది అది నువ్వు గ్రామ పంచాయతీ పేరు చేపి. రేపు నువ్వు ఉంటావు, నేను ఉంటా, లేకపోతే ఇంకోళ్ళు ఉంటారు. ఆ రోజు దానికి ఏదో ఒక ముగింపు ఉండాలి. నువ్వు బలం ఉంది కదా, నాకు గవర్నమెంట్ ఉందని అక్కడ తగ్గించిపోయినావు. ఐకేపీ సెంటర్ అని తీసుకొచ్చాడో పెట్టావు. ఖాళీ ఉంది కాబట్టి అందరూ పెట్టుకుంటారు. రేపు ఆ పట్టదారు వస్తే నువ్వు ఏడుంటావు. అప్పుడు నేను నా టర్మ్ ఉన్నది, ఇంకో టర్మ్లో పోయినట్టు నువ్వు నీకు పేరు కావాలి కదా. నువ్వు మొగను అయితే దాని గ్రామ పంచాయతీ పేరు మీద ఏపీ నువ్వు. దానికి మేము అందరం నీకు పెద్ద గజదండ వేసి ఊరేగిస్తాం. ఊరు మొత్తం ఏనుగ మీద పని ఇస్తావు. నువ్వు ఆ భూమి కనుక నువ్వు గ్రామ పంచాయతీ పేరు మీద వేపించినట్టయితే. అదేవిధంగా ఏంటంటే మేడం కూడా మాట్లాడింది ఏంటంటే, ఎంతసేపు వెంకటే ఒకడు నాకు సర్పంచి, వెంకటే ఒక్కడే సర్పంచ్, ఇంకెవరు ఈ మండలంలో టీఆర్ఎస్ సర్పంచ్ లేరు. ఇంకా ఆయన లేకుంటే ఎమ్మెల్యే కాదు, ఆయనే 2వ ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే సర్పంచ్ మాకు తెలియదు. ఆమె అయితే ఎమ్మెల్యే అని చెప్పుకుంది. మల్లపురం వచ్చి నేను మినిస్టర్ అయితే ఆయన మినిస్టరు, నేను ఎమ్మెల్యేని అయితే ఆయన ఎమ్మెల్యేని అని చెప్పుకున్నారు. మీరు తినని భూమి లేదు, మీరు దేయంది లేదు, 40 ఎకరాల భూమి చేసుకున్నావు దొంగ. ఇప్పుడు కేసు అయింది నీ మీద, హైకోర్టులో కేసు నడుస్తుంది. నీకు ఎట్లా చేసినావు? ఎంఆర్ఓ ఎందుకు వెళ్ళిపోయాడు? చేసిన తెల్లారి ఎంఆర్ఓను పంపించారు. ఎలక్షన్లో 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మేడం తరఫున. ఇక్కడ మీరు చేసే దొంగతనాలు నేను చేసిన ఆరోపణకు ప్రతిదానికి నేను దేనికైనా జవాబుదారిగా ఉంటా. బహిరంగ చర్చకైనా నేను సిద్ధం. నువ్వు చేసిన దాంట్లో ప్రతి ఒక్కటి నువ్వు యూత్ బిల్డింగ్ అంటున్నావు. నువ్వు ఎలక్షన్ మందేడ పెట్టినావు. నువ్వు నీ మందు దాకా యూత్ బిల్డింగ్ అంటే నేను కూడా పోవాలకు, నా పిల్లలు కూడా పోవాలి వాళ్ళకి జిమ్ముకో అంటే. నువ్వు గ్రామానికి అప్పచెప్పాలి. సెక్రటరీ అండవర్లో తాళం చేయండి. నీ తానెట్టు కూడా తాళం చేయి. నీదే అది. నువ్వు డబ్బులు ఎక్కువ పెట్టుకుంటే గ్రామ పంచాయతీ అప్పచెప్పు నువ్వు అని ఇట్లాంటి పనులు చేసుకుంటూ దానికి ఖచ్చితంగా మేము అడిగినాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే అప్పచెప్పమాను, లేకుంటే దానికి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామని సెక్రటరీ కూడా చెప్పినాం. నేను 2 సార్లు కంప్లైంట్ చేసిన. ఇప్పుడు ఇంకోటి ఏమంటాడు, నన్ను గ్రామ పంచాయతీ రైతు వేదికని కరెంట్ బిల్ తెచ్చుకున్నారని నీ పిల్ల పేరు మీద తెచ్చుకున్నావని నేను ఆ రోజు చెప్పిన. ఆ రోజు అంటున్నా, ఈ రోజు అంటున్నా. నువ్వు యూత్ బిల్డింగ్ నీ భార్య పేరు మీద కరెంట్ బిల్ ఎట్లా తెచ్చుకుంటావు? నువ్వు గ్రామ పంచాయతీ పేరు మీద తీసుకోవాలి. గ్రామ పంచాయతీ పేరు మీద సర్వే నెంబర్ తీసుకోవాలి. నువ్వు తప్పుడు వ్యవహారాలు చేసి మొత్తం నీ పక్క పట్టిన వాళ్ళే నవ్వుతున్నారు, వెనక నవ్వుతున్నారు, గుసగుస పెట్టుకుంటారు. వీడు నిన్నమన్నాడు దాకానేమో రైతు వేదిక అన్నాడు, ఇప్పుడేమో యూత్ బిల్డింగ్ అంటున్నాడు అని చెప్పేసి నవ్వుకుంటున్నాడు. సిగ్గుశరం ఉండాలి. ఏమన్నా మాట్లాడితే దానికి విలువ ఉండాలి, విలువ తగ్గట్టు మాట్లాడాలి. నేను వీక్తా, నేను దొక్కేస్తా. ఏం దొక్కుతాను? మండలంలో కాంగ్రెస్ వాళ్ళు దొక్కుతావు. వాళ్ళు ఉత్సవం వస్తే నువ్వు వాళ్ళ వాడి కొట్టుకోపోతావు. మండలం మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తే నువ్వు మండలం అందరూ చెప్తాడట, ఊరున్న అందరూ ఇదా. నువ్వు వెంటనే కేసులు లేవు, అందరు విలేకరులు అందరూ తెలిసి నీ గతంలో నువ్వు ఏమి అరాచకాలు చేసినావు. ఇంకా లోతుగా పోతే చాలా ఉన్నాయి. అయినా బీర్లలే స్థాయి నీకు అక్కడిది. బీర్లలే పేదల పెళ్లిది. బక్కడే ఈ కాన్స్టిట్యూషన్లో కురుమగోలుడు కాలేదు, కురుమోడు ఎమ్మెల్యే కాలేదు. అంత ఎదిగిన వ్యక్తిని నువ్వేదో రుద్దుకుంటే నేను హీరోని అవుతా, బీర్లలే పేరుని తీసుకుంటే నేను పెద్ద హీరోని అవుతా నువ్వు అనుకుంటున్నావు. బీర్లలే స్థాయి కాదు నీది. నీ అయ్యా ఎప్పుడు దొరువులకు బాడుగుడు పనిచేసి
సేపోయి పని చేసి దొరలు ఇట్లా ఈ ఊరు మలపురం దొరలు ఇట్లా ఈ ఊర్లో అందరూ తెలుసు నీ పక్క పండు నీ పాలలే పండబెట్టి మోర్లు వేసి తొక్కిరు దొరలు ఇంటికి పోతే నీ పక్క పండు ఈ రోజు ప్రెస్ మీట్లు ఉన్నోడే తొక్కిరు నీ అయ్యాను నువ్వు ఇవ్వాలి నువ్వు ఆడపోయి మన మహేంద్ర రెడ్డితో సేపోయి పని చేసుకొని మాకు గులపూర్ వాళ్ళు అందరూ ఎందుకు కిచ్చపరుస్తున్నావు 100% పనిచేసారు బీసీలు అంతా పనిచేసారు ఇలా దొరలకు వ్యతిరేకంగా నువ్వు చేసేది సేపోయి పని నేను బీలే లేకుండా చేస్తా నువ్వు ఎడ తెచ్చినావు నువ్వు కాలేజీ తెచ్చినావు ఆ భూమిలో కాలేజీ వస్తే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేదు అక్కడ ₹1,00,00,000 ఉంది ఏ ఊర్లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు 350 ఎకరాలు మల్లపురంలో ఉన్నది 64 సర్వే నెంబర్ అని రెవెన్యూలో దానికి సంబంధించిన శాఖలు మెడికల్ శాఖలు దేవులాడి మల్లపురంలో ల్యాండ్ ఉందని గతంలో ఫారెస్ట్ ఇండే వచ్చింది 90 ఎకరాలు ఈడ ఇంకా 250 ఎకరాలు ఉందని ఈడ తీసుకున్నారు దాన్ని నేను తెచ్చినా దాన్ని కట్టకుండా చూస్తా దాన్ని వేయకూడదు నువ్వేది పీకుడు చూసేది మేము కట్టమా మా ఎవరి ఆయంలో వచ్చిందో ఆడు కడతాడు నేను చేసిన గ్రామం చెప్తున్నా 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేనే వేసిన 50% సీసీ రోడ్లు వేసిన ఈ ఊళ్ళో నీళ్ళే ఒక్కొక్క కిలోమీటర్ ఎత్తుకుపోయిన రోజులు మేము అందరం చూసినాము అట్లాంటిది నీళ్లు ఇంట్లో బిందెలు పడేటట్టు చేసింది నేను నువ్వేదో చేసిన 13